గోదావరిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంకా లభించని 14 మృతదేహాల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు రాయల్ వశిష్ట లాంచీలోనే మృతదేహాలు ఉంటాయని అనుమానిస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల వల్ల మునిగిన లాంచీని వెనక్కి తీయడం కష్టమంటున్నారు సరంగులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు దేవిపట్నం నుంచి అందిస్తారు. గోదావరిలో రాయల్ వశిష్ట బోటు ప్రమాదానికి సంబంధించి నేటికి 10 రోజులు కావస్తుంది. ఎవరైతే ఇంకా ఆచూకీ కాని రావాల్సిందో ఆ 14 మంది కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా కచ్లూరు నుంచి పోలవరం వరకు జల్లెడ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 10 రోజులు కావాల్సిన నేపథ్యంలో మరి డెడ్ బాడీస్ ఏ విధంగా గోదావరిలో ఉంటాయనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఘటన జరిగి 10 రోజులు అయింది కదా, ఇప్పుడు డెడ్ బాడీస్ ఒకవేళ ఉంటే ఏ పొజిషన్లో ఉంటాయి? బాడీస్ అయితే ఫస్ట్ బ్లోటింగ్ స్టేజ్లో ఉంటుందండి. ఇంకొక 2-3 డేస్ అయితే కనుక 2 వీక్స్కి దాటే కొద్దీ ఏమవుతుందంటే సాఫ్ట్నింగ్ అయిపోతాయండి. ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ మొత్తం సాఫ్ట్నింగ్ స్టేజ్లో ఉంటుందన్నమాట. మనం ఆ స్టేజ్ తర్వాత ఇంకా పేషెంట్ని అది ఏదైతే రెస్క్యూ అయిన బాడీని ఎగ్జామిన్ చేసినా కూడా మన అది ఏ సిచ్యువేషన్లో ఉంటుందని కూడా చెప్పలేమండి. ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా రిలేట్ అవుతుంది. డిపెండ్స్ అపాన్ ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి అండి, అండ్ ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్ కూడా మనం చూసుకోవాలి. సాయిల్లో ఒక భూమిలో ఉంటే ఒకలా ఉంటుంది బాడీ, వాటర్లో ఉంటే ఒకలా ఉంటుంది, లేకపోతే ఇలా బయట ఉంటే కనుక పుట్రిఫాక్టివ్ చేంజెస్ అనేది వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుందండి. మేడం, అయితే బాడీ నీటిలో తేలే అవకాశం ఉంటుంది అంటారా? ఎంతవరకు ఉంది తేలే అవకాశం? ఏజ్ ఫ్యాక్టర్ అండి. ఒక చిన్న పిల్లలు అయితే అది కూడా మనం చెప్పలేమండి, తేలదా అని చెప్పి. బాడీస్ అయితే ఇంకా ఎట్ టు బి రికవర్డ్ కదా, సో అందులోనే ఉన్నాయని చెప్తున్నారు. సో అక్కడ స్మెల్ కూడా వస్తుంది అని చెప్పి స్థానికులు అందరూ చెప్పడం జరిగింది. బాడీస్ అందులో ఉన్నాయని మేము అనుకుంటున్నామండి. అసలు ఉన్నాయా లేదా అనేది చెప్పలేము. ఇది మనం చూస్తున్నాము, వయసుని బట్టి ఆ బాడీలు డీకంపోజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అక్కడి నుంచి కొంచెం వాసన కూడా రావడంతో బహుశా ఏదైతే రాయల్ వశిష్ట లాంచ్ మునిగిందో ఆ మునిగిన క్యాబిన్లోనే ఈ బాడీస్ అన్ని ఉంటాయన్న ఒక అంచనాకైతే అధికారులు వస్తున్న పరిస్థితి. చెప్పండి, అక్కడ మీరు వెళ్తున్నారు కదా, ఏదైనా స్మెల్ లాంటిది ఏమైనా వస్తుందా? ఇంకా బాడీస్ అక్కడే ఉంటాయి క్యాబిన్ అన్నది అనుమానంగా ఉందా మీకు? వస్తుంది సార్, బోటు మునిగి ప్రాంతాల్లోనే వాసన వస్తుందండి. స్మెల్ బయటకు వస్తుంది, బుడగల ద్వారా వస్తుందండి. కొంచెం ఎక్కువగానే వస్తుందండి బాడీ స్మెల్. అంటే కొన్ని బాడీస్ ఈ సుడిలో తిరుగుతాయి అంటారు, నిజంగా 10 రోజుల పాటు సుడిలో తిరిగే అవకాశం ఉందంటారా? అక్కడ సుడి ఉంది కాబట్టి ఉన్న బాడీలోనే బయటకు వస్తున్నాయండి. కొన్ని తలుపులు అయితే మామూలు బయట కొన్ని అద్దాలు పగిలినట్టు ఉన్నాయండి కింద. దానివల్ల ఈ సుడి తిరగడం వల్ల రోజుకోటో రెండో బయటకు వస్తున్నాయండి. లేకపోతే రావండి, అక్కడే ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా కొన్ని ఫిక్స్డ్ అద్దాలు ఉంటాయి కాబట్టి అలాగే ఉంటాయి. అయితే అక్కడ ఉండే పరిస్థితి ఏంటంటే సుడి ఉండడం వల్ల కూడా ఎవరు వెళ్ళే అవకాశాలు లేవండి. ఇప్పుడు 276 అడుగులు అని చెప్తున్నారండి. పోనీ 200 అడుగులే లెక్కేసుకోండి. 200 అడుగుల్లో వెళ్ళి తాడేసి మొగోడు ఎవడన్నాడు చెప్పండి సుడిలోని. ఇప్పుడు వెళ్తాడు, ఆ ఎదురుకెళ్ళి అంటే మనకి గోదావరి డైరెక్ట్ అవుతుంది అనుకోండి, వాడు అంత దూరంలో దూకితే అంత దూరంలో కిందకి వెళ్తాను ఒక ఐడియా ఉంటుందండి. వాడు అదే ఆ రకంగా వెళ్తాడు. ఇప్పుడు ఈ సుడి తిరిగి దగ్గర ఏం చేస్తాడు, వెళ్తాడు నిజంగా వెళ్తే ఈయన కూడా నొక్కుతుందండి. అది నొక్కేసి అది దాని టైంలో వదులుతుంది. అప్పటి వరకు ఉండాలి కదండి మనిషి. అందుకోసం ఎవరు కూడా ఒక 5-6 అడుగుల కన్నా ఎక్కువ ఎవరు వెళ్ళట్లేదండి. గ్యాస్ పెట్టుకున్న వాళ్ళు వేరే రకంగా వెళ్ళారు కానీ వెళ్ళే అవకాశాలు లేవు. 300 అడుగులకి వైరేసి లాగాలంటే ట్రాక్టర్లకి పట్టు ఉండదండి. ట్రాక్టర్ కేసు లాగాలి తప్ప బోట్ల కేసు లాగితే అయితే పని జరగదండి. బోట్లు కూడా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గట్టిగా లాగినప్పుడు ఏమవుతుందంటే వెనకాల ఒకసారి ఇరిగిపోతుంటాయండి. ఏదంటే జనాలు ఎక్కించుకెళ్ళి రవాణా చేస్తాక తప్ప ఇలాగ ఓవర్గా చేసేసి వైర్లు వేసేసి బోట్లు లాగే అవకాశాలు అయితే పనిచేయవు సార్. అయితే 10వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఏదైతే 14 మృతదేహాల కోసం కూడా పూర్తిగా ఆ కచ్లూరు ప్రాంతంలోని సుడిగుండాలు ఉన్నాయో ఆ ప్రాంతంలోనే ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం అంతా కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా బోట్ను వెలికి తీసే విధంలోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలా లేదా సనాతన సాంప్రదాయ పద్ధతుల ద్వారా ఆ బోట్ను వెలికి తీయాలన్న దాని మీద అధికారులు చర్చిస్తున్న పరిస్థితి అయితే ఉంది. జర్నలిస్ట్ నానితో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, దేవీపట్నం నుండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా